నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను వెంకట్. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు పేరుతో ఏపీ ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతుంటే రేవంత్ కుంభకర్ణుడి పాత్ర పోషిస్తున్నాడు. మొద్దు నిద్ర నటిస్తున్నాడు. అది బనకచర్ల అయినా నల్లమల్ల సాగర్ అయినా జరిగేది మాత్రం ఖచ్చితంగా తెలంగాణ జల దోపిడేనని తెలిసినా పూర్తి స్థాయిలో తన గురువుకే దాసోహం అంటున్నాడు. నిన్న బనకచర్లతో గోదావరిని చెరపట్టాలని చూసిన చంద్రబాబు నల్లమల్ల సాగర్ కోసం నల్ల ముసుగేసుకుని మళ్ళీ అవే కుట్రలకు పదును పెడుతున్నా పట్టించుకోవడం లేదు. గురువుకు దాసోహం అంటూ తెలంగాణను మళ్ళీ ఆంధ్రాబాబు పాదాల కింద పణంగా పెడుతున్నాడు. ఢిల్లీ వేదికగా తెలంగాణపై మరో జల కుట్రకు తెరలేపాడు. ఉమ్మడి పాలనలో తెలంగాణ జల హక్కులపై నాడు అడ్డగోడలుగా వాదించిన ఆదిత్యనాథ్ దాస్ను తెచ్చుకొని స్వామి భక్తిని చాటుకున్నాడు. జల దోపిడీని ప్రోత్సహిస్తున్నాడు. నల్లమల్ల సాగర్ పేరిట జరుగుతున్న నాటకాన్ని అద్భుతంగా రక్తి కట్టిస్తున్నాడు. బటన్ హైదరాబాద్లో, బ్యాటరీ మాత్రం అమరావతిలో. గురు శిష్యుల బంధం తెలంగాణకు పెను శాపంగా మారుతుంది. మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అన్నీ చంద్రబాబుకే అప్పచెబుతున్నాడు రేవంత్. పాలమూరు రంగారెడ్డిని పడావు పెట్టి మన నీళ్లను గురువుకు త్యాగం చేస్తున్నాడు. నల్లమల్ల సాగర్ పోలవరం లింక్ అంటూ ఆంధ్రాబాబు కుట్రలు చేస్తున్న గుంపు మేస్త్రి కదలడం లేదు. గోదావరి బనకచర్ల అంటూ గోదావరి నీళ్లను తరలించుకుపోవాలని బాబు కుట్ర చేస్తే వాళ్లకి ఒత్తాసు పలుకుతున్నాడు. తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతున్నాడు. అసలు నిజాన్ని కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ సమాజానికి సమాధానం ఇచ్చుకోలేక పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. చంద్రబాబు చెంచాగా మారి మన నీళ్లపై, మన ప్రాజెక్టులపై అనుక్షణం విషం చిమ్ముతున్నాడు. రేపు హస్తినలో కేంద్ర జల సంఘం సమావేశం. సిడబ్ల్యూసి చైర్మన్ నేతృత్వంలో ఏపీ తెలంగాణ కమిటీల భేటీ. ఏపీ ఎజెండాలో పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు. గోదావరి నదిలో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల వాటాను వ్యతిరేకిస్తూ ముందుకెళ్లే ప్రయత్నాలు. తెలంగాణకు లాభం లేని ఈ సమావేశం ఎందుకు? అయినా సిగ్గు ఎగ్గు లేకుండా హాజరవుతున్న తెలంగాణ అధికారులు. సమావేశంలో ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం జరిగే నిర్ణయాలు. జలదోపిడికి వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధమవ్వాల్సిందేనా? ఇవాళ బనకచెర్ల ఎంత డేంజరో, బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబుల్ డేంజర్. వి విల్ లూజ్ 2. బనకచెర్లనైతేనేమో గోదావరి నీళ్లు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది. నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్లు పోతాయి, కృష్ణాల వాటా కూడా రాదు. డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ ఇది, డబుల్ డేంజరస్. అయితే ఈ నల్లమల్ల సాగరు మరి ఆంధ్రప్రదేశ్ అడ్డుకోవాలన్నా వద్దా? ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నట్టు నటిస్తుందా? తెలిసి కూడా తెలియనట్టు చేస్తుందా? ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందని అనుకోవాలనా? లేదు, చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరూ పరస్పర సహకారంతో ముందుకు పోతున్నారని అర్థం చేసుకోవాలనా? ఎందుకంటే ఇంత డేంజర్. పక్కన కర్ణాటక మేల్కొన్నది, మహారాష్ట్ర మేల్కొన్నది, తెలంగాణ ఎందుకు మేల్కొంటలేదు? పోలవరం నల్లమల్ల సాగర్ విషయంలో ముందు నుంచి రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి సహకరిస్తోంది. ఢిల్లీ సమావేశానికి ఎలాంటి ఎజెండా లేకుండా హాజరవుతోంది. అంటే పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుకు అంగీకరించడమే కదా. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తమ ఎజెండాలో పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు అనుమతులు, కృష్ణా బేసిన్ లో తెలంగాణ కట్టబోయే ప్రాజెక్టులను అడ్డుకోవాలని డిమాండ్ చేయబోతుండటం ఘోరం. గోదావరి ఏపీ వాటాను 968 టీఎంసీల నుంచి 702 టీఎంసీలకు కుదించాలని ఎజెండాలో పేర్కొనడం ఆందోళనకరం కాదా? ఇంత జరుగుతుంటే అడ్డుకోవాల్సిన రేవంత్ అండ్ గ్యాంగ్ ఏం చేస్తున్నట్టు? కిందటేడాది జూలైలో రేవంత్ ఢిల్లీకి పోను అంటూనే ఆనాడు హస్తిన సమావేశానికి వెళ్లాడు. ఎజెండాలో లేదంటూనే బనకచెర్లపై చర్చ జరిపాడు. పెట్టబోను అంటూనే సంతకం పెట్టాడు. తెలంగాణ నది జలాలకు మరణ శాసనం రాశాడు. అసలు కమిటీ వేయను అంటూనే కమిటీ వేసి ఆంధ్ర జల దోపిడికి రెడ్ కార్పెట్ వేశాడు. పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీంకోర్టుకు వెళ్లి ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపాడు. పసలేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల్ల సాగర్ కు మద్దతు ప్రకటించాడు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నది
బీజేపీ టీడీపీల రిమోట్ పాలన జరుగుతా ఉంది. ఇలా ఇదే రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న ఏం మాట్లాడిండు, బనకచెర్లపై మీటింగ్ పెడితే కలిసేదే లేదు, ఢిల్లీ మీటింగ్ ను బైకాట్ చేస్తా అని లీకులు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇలా పరుగున ఢిల్లీకి పరిగెత్తిండు. మీటింగ్ లో పాల్గొన్నాడు, కమిటీ వేయడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడమే కాదు, ఒక విలేకరి ప్రశ్న అడిగితే కమిటీ నిర్ణయం శిరోధార్యం కదా, కమిటీ చెప్పినప్పుడు ఒప్పుకోవాల్సిందే అంటుండు. రేపు కమిటీ గోదావరి బంకచెర్ల కట్టాలని చెప్తే నువ్వు ఒప్పుకుంటావనే? ఒప్పుకుంటా అని చెప్పిండు ఈరోజు ప్రెస్ మీట్లా. కమిటీ నిర్ణయం ఫైనల్, కమిటీ ఏం చెప్తుందని నేను ఒప్పుకుంటా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నారు. రేపు కమిటీ చంద్రబాబు నాయుడు చేతిలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఆయన ఒత్తిడి పెట్టి రేపు కమిటీ రిపోర్ట్ తెస్తే నువ్వు ఒప్పుకుంటా అని నువ్వెట్లు చెప్తావు? అది రాష్ట్రానికి నష్టం జరిగితే, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అవసరమైతే పోరాడతా, సుప్రీంకోర్టు పోతా అని చెప్పాలి. కానీ ఒప్పుకుంటా, శిరసా వహిస్తా అని ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తలూపుతావు ఇవాళ చెప్తా ఉన్నారు. ఇదే విషయంపై అప్పట్లో బీఆర్ఎస్ నాయకత్వం రేవంత్ వ్యవహారాన్ని బట్టబయలు చేసింది. దీనిపై గులాబీ దళపతి కేసీఆర్ నిలదీస్తే బడకచెర్లను అడ్డుకుంటామని, సుప్రీంకోర్టుకు వెళ్తామని ఇదే రేవంత్ నమ్మబలికాడు. ఇప్పుడేమో కావాలనే బలహీనమైన పిటిషన్ వేసి తెలంగాణకు మోసం చేశాడు. ఇరు రాష్ట్రాల మధ్య పంచాయతీలు వద్దు, న్యాయస్థానాలు వద్దు, ఢిల్లీలో కూర్చొని గుంపు మేస్త్రి మాటల అంతర్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టు విషయంలో ఏపీకి సహకరిస్తున్నాడని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యాలు ఇంకేమి కావాలి? జూలై 2025 కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం జరగలేదా? పోలవరం, బడకచెర్ల లేదా నల్లమల్ల సాగర్ గురించి చర్చ జరగలేదా? 2025 ఆంధ్రప్రదేశ్ లింక్ ప్రాజెక్టు పేరుతో టెండర్లు వేసింది నిజం కాదా? 8 డిసెంబర్ 2025 తెలంగాణకు సంబంధించిన 16 ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు లేఖ రాసింది నిజం కాదా? 11 డిసెంబర్ 2025 బిడ్ చివరి తేదీగా నిర్ణయించలేదా? అదే నెల 15న ఏపీ ప్రభుత్వం దీనిపై ఒక కమిటీ ఏర్పాటు చేసిన మాట అబద్ధమా? ఆ తెల్లారే అంటే 16వ తేదీన తెలంగాణ ప్రభుత్వం పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ డిసెంబర్ 2025న ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి ఏదో హడావిడి చేసింది అవాస్తవమా? ఇక ఈ నెల 2న ఇరు రాష్ట్రాల కమిటీ సభ్యులతో సిడబ్ల్యూసి చైర్మన్ గా కేంద్ర కమిటీ ఏర్పాటు చేసి అదే రోజు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేయమని ప్రకటించలేదా? ఈ నెల 6న కేఆర్ఎంబి కేంద్రం సీనియర్ జాయింట్ కమిషనర్ కు లేఖ రాస్తూ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి. ఇక ఈ 12న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్ విత్ డ్రా చేసుకోలేదా? 14వ తేదీన అంటే సంక్రాంతికి ఒక రోజు ముందు కేంద్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు సిడబ్ల్యూసి ప్రకటించి ఇప్పుడు నిర్వహించలేదా? ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టు విషయంలో రేవంత్ ప్రభుత్వం మొదటి నుంచే ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తేలడం లేదా? తేదీలు, నిర్ణయాలు స్పష్టంగా సాక్ష్యాధారాలతో సహా నిరూపించడం లేదా? టెండర్ల నుంచి కమిటీల ఏర్పాటు, సుప్రీంకోర్టు రిట్ ఉపసంహరణ వరకు జరిగిన పరిణామాలన్నీ ఢిల్లీ వేదికగా తెలంగాణ జల హక్కులను బలహీనపరిచే విధంగా సాగిన సమన్వయ నాటకంగా అనిపించడం లేదా? ఎన్ని మీటింగులతో హడావిడి చేసినా తెలంగాణకు తానేదో చేస్తున్నట్టు గుంపు మేస్త్రి బిల్డప్లు ఇచ్చినా పోలవరం నల్లమల్ల సాగర్ లింక్తో అంతిమంగా దగా పడేది తెలంగాణనే. కాకపోతే ఆంధ్రాలో గురువు, తెలంగాణలో శిష్యుడు ఇద్దరివి కేవలం ముసుగులే. తెలంగాణ జల హక్కుల్ని కాలరాసే నీటి నాటకంలో కుట్రలే. అటు కేంద్రం, ఇటు ఏపీ తెలంగాణ యవుసం ఆమాస కాబోతుందనే సుస్పష్టం.
అవును, ఇది 100% నిజం. మారింది పేరే కాని దోపిడీ మాత్రం యాజ్ ఇట్ ఈస్. చంద్రబాబు అంతిమ లక్ష్యం గోదావరిని చెరపట్టడమే. నల్లమల సాగర్ అసలు మర్మం కూడా ఇదే. పోలవరం నుంచి బొల్లాపల్లి వరకు పాత ప్రతిపాదనే కాని అక్కడి నుంచి బనకచెర్లకు బదులు నల్లమల్ల సాగర్ కు రూటు మారినా జలదోపిడి మాత్రం యథాతథం. పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రతిపాదనలు తాత్కాలికమే. భవిష్యత్తులో బొల్లాపల్లి నుంచి సోమశిలకు, అక్కడి నుంచి కావేరికి నీటిని తరలించేందుకు, తెలంగాణ నోట్లో మట్టి కొట్టేందుకు గురు శిష్యులు ఇద్దరూ కలిసి అద్భుతమైన స్కెచ్ వేస్తున్నారు. కేంద్రాన్ని ఒప్పించేందుకు ఏపీ ప్రతిపాదనను తెస్తున్న రేవంత్ భవిష్యత్తులో 148 టీఎంసీల తెలంగాణ నీళ్లకు ఖచ్చితంగా గండి పొడుస్తున్నాడు. ఈ నీటి కుట్రలు పోలవరంతో నిలిచిపోవు, బనకచెర్లతో ఆగిపోవు. నల్లమల్ల సాగర్ చివరిదేమీ కాదు. గోదావరి నీటిని భవిష్యత్తులో సోమశిలకు తరలించే ప్లాన్ తెర వెనుక రెడీగా ఉంది. మన నీళ్లను కావేరికి కావడి కట్టేందుకు తగతగలాడుతున్న కేంద్రం తెలంగాణను అడ్డు పెట్టుకొని ఏపీలో చంద్రబాబు ద్వారా కత్తులు నూరుతోంది. చీఫ్ సెక్రటరీ అభిప్రాయాలకు భిన్నంగా పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై మళ్లీ ఇప్పుడు ఈ చర్చలు ఎందుకు అసలు? కేంద్ర ప్రభుత్వం 2025 జూలై 16న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎజెండా అంశాలను సూచించాలని కోరింది. సహజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును తమ ఏకైక ఎజెండాగా సూచించింది. ఈ సమావేశం ఏర్పాటు అయ్యే నాటికే 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చాలా స్పష్టమైన వ్యాఖ్యలు చేశాయి. ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పంపించిన పోలవరం బనకచెర్ల పథకం ప్రాథమిక నివేదికను అభ్యంతరాలతో తిరస్కరించాయి. అప్పుడు కూడా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సాగునీటి శాఖ మంత్రులు, అధికారులు, ఇంజనీర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చర్చలు ఏం జరిగాయో కూడా నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాగునీటి మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాకు వెల్లడించారు. మరి మెయిన్ గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి కూడా మరి ఇటు టెక్నికల్, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపి, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే ఇన్వాల్వ్ మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ ని ముందుకు తీసుకెళ్లి టెక్నికల్, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ తో కలిపేసి పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పి. అంటే ఇక్కడ ఏమర్థమైంది మనకు? పిబి లింక్ సహా 2 రాష్ట్రాల ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని సాంకేతిక అంశాలను చర్చించేందుకు ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజనీర్లతో ఒక కమిటీని నియమించేందుకు అంగీకారం కుదిరినట్టే కదా. ఈ కమిటీ చర్చించి ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత తిరిగి ముఖ్యమంత్రుల సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని కదా నిమ్మల చెప్పారు. కానీ ఏపీ అభిప్రాయం ఏంటో ఆ రాష్ట్ర సాగునీటి మంత్రి నిమ్మల చెప్పగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చాడు. అప్పుడు ఇదే రేవంత్ ఏమన్నాడు? వాళ్ళు గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. రేవంత్ ఏమంటున్నాడో అర్థమైంది కదా. పోలవరం బనకచెర్ల లింకును కడతామని ఏపీ అనలేదని చెబుతున్నాడు. అందుకే తాము వ్యతిరేకించే అవసరమే రాలేదంటున్నాడు. తెలంగాణ ఏర్పాటు చేసిన కమిటీ కాబట్టి ఏపీ చేసిన సిఫారసులను అంగీకరిస్తామని కూడా సెలవిచ్చాడు. పోలవరం బనకచెర్ల లింకుపై చర్చ జరిగిందని, నిమ్మల జరగలేదని రేవంత్ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ కమిటీ ఏర్పాటు చేయడంపై అంగీకారం కుదిరిందని ఇద్దరూ ధృవీకరించినట్టే కదా.
పోలవరం నుంచి నల్లమల సాగర్ మాత్రమే జలాలను తరలిస్తామంటోంది ఏపీ. కేవలం 50 టీఎంసీల గోదావరి జలాలను మళ్లిస్తామని నమ్మబలుకుతోంది. లోపాయికారిగా గత ప్రణాళికలను యథావిధిగా చేపట్టేలా ముందుకు సాగుతుంది. భవిష్యత్తులో బొల్లాపల్లి నుంచి బనకచెర్లకు లేదంటే పెన్నా బేసిన్లోని సోమశిలకు జలాలను తరలించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు క్లియర్ గా అర్థమవుతోందా? బొల్లాపల్లి రిజర్వాయర్ సామర్థ్యాన్ని యథాతథంగా 173 టీఎంసీలతో కొనసాగించడం, కాలువల సామర్థ్యాన్ని యథావిధిగా విస్తరిస్తామని చెప్పడమే ఇందుకు నిదర్శనం. 6 దశాబ్దాల పాటు సాగునీరు ఇప్పుడు స్వరాష్ట్రంలో కాస్త ఊపిరి పీల్చుకోకముందే మన నీటిని కబలించే మహాకుట్రకు పథక రచన మొదలైంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణపై కుట్రలకు విరామం ఇచ్చిన మస్తిష్కాలు మళ్లీ ఇప్పుడు కుతంత్రాలకు పదును పెడుతున్నాయి. గోదావరి కృష్ణా జలాలను శాశ్వతంగా తెలంగాణకు దూరం చేసేందుకు గూడు పుటానీ చేస్తున్నాయి. ఈ విషయం తెలంగాణ సమాజానికి పాలకు పాలు నీళ్ళ బేరిని మోగిస్తుంది. జరుగుతోంది అక్షరాల జలదోపిడే. నాడు నేడు అదే జలద్రోహం, నాడు నేడు అదే కుతంత్రం. కత్తి పగోడిదే, కానీ పొడిచేవాడే మనోడు. గురువు ముఖంలో సంతోషం కోసం తెలంగాణ ప్రయోజనాలను శిష్యుడు పనంగా పెడుతున్నాడు. మన నీళ్లను మనోడే పక్క రాష్ట్రానికి డైవర్ట్ చేస్తున్నాడు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? తెలంగాణ గడ్డ మీద పుట్టి కట్టప్పలా మారి పరాయి కుట్రశక్తులకు సద్దులు మోస్తుండటం దారుణం కాదా? పబ్బం గడుపుకోవాలని, స్వామి భక్తి చాటుకోవాలని నిరంతరం తహతహలాడితే, చెప్పిన దానికల్లా గంగిరెద్దులై తలూపితే తెలంగాణ ఆకలి రాజ్యంగా మిగిలిపోదా? అసలు తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? ఆత్మగౌరవ పోరాట ట్యాగ్లైన్ ఏంటి? నీళ్లు, నిధులు, నియామకాలే కదా. మన నీళ్లు అడ్డంగా దోచుకుపోతున్నందుకే కదా నాడు తెగించి కొట్లాడింది, పేగులు తెగే వరకు పోరాడింది. అలా తెచ్చుకున్న తెలంగాణను ఒక బంగారు తునకగా, జలదృశ్యంగా మార్చడానికి స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన మేధస్సును కరిగించారు. లెక్కేమిటో, ఎన్ని నీళ్లున్నాయో, ఎక్కడ ఒడిసి పట్టవచ్చో, ఎక్కడ నింపుకోవచ్చో, ఎక్కడ వంపుకోవచ్చో అన్నీ పూసగొచ్చినట్టుగా వివరించారు. ఈ దేశ చరిత్రలో ఎన్నడూ చూడని, ఏ పాలకుడు సాహసం చేయని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనే గొప్ప వివరణ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అసెంబ్లీ వేదికైతే అథెంటిక్ గా ఉంటుందని, సభ వేదిక ద్వారా చెప్పే ప్రతి మాట తెలంగాణ జనమంతా వింటుందని కేసీఆర్ భావించారు. తన నోటి మీదున్న నీటి లెక్కను ఎక్కడో మారుమూల గ్రామస్తుడికి చేరవేయడానికే ఆనాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు కేసీఆర్. తెలంగాణ అంతా ఆసక్తిగా అసెంబ్లీ వైపు చూసిన రోజది. ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపించిన సందర్భం. శాసనసభ వేదికగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మన నీటి వనరుల గురించి వివరిస్తుంటే జనమంతా టీవీలకు అతుక్కుపోయారు. నల్లమల మారేడు కాండాన్ని తడుముకుంటే వచ్చే నీటి చెంబ దగ్గర నుంచి ఇసుకతో పెనవేసుకుంటూ పారే ప్రాణహిత నీటి బొట్టు వరకు కృష్ణమ్మ ఎక్కడ వంపులు తిరుగుతుంది, గోదావరమ్మ ఎక్కడ ఒరుసుకుంటూ పారుతుంది, ఇలా ఒక్కో అంశాన్ని భారీ స్క్రీన్ మీద కేసీఆర్ ఒక ప్రొఫెసర్ లా విడమర్చి చెప్పారు. అలా జనమంతా మన జలాలపై సంపూర్ణ అవగాహన తెచ్చుకున్నారు. ఓహో, ఇదా మన జల తెలంగాణ అని గర్వపడ్డారు. తెలంగాణ సాగునీటి లెక్కను జనం చెవికెక్కించుకున్నారు. సాగునీటి రంగంపై కేసీఆర్ అపార పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయారు. అసలు ఇలాంటి సీన్స్ సినిమాల్లో చూడటమే కాని బయట అరుదు. ఈ దేశ రాజకీయ చరిత్రలో కని విని ఎరుగని అపురూప సందర్భం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. నెవర్ బిఫోర్ ఇన్ హిస్టరీ. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి భోగాన్ని అనుభవిస్తున్న నాయకుడు. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిది ఆనాడు ఇదే విషయం. తెలంగాణ నాశనాన్ని కోరుకునే గురువు చంద్రబాబు కనుసన్నల్లో నడుచుకోవడమే తెలుసతడికి. మోకాలికి బోడిగుండుకు ముడిపెడుతూ అడ్డగోలుగా పేలుతాడు. ఇలాంటి వారా జనం కోసం ఆలోచించే నాయకులు? మరీ ఇంత నీచమా? తెలంగాణకు మంచి జరిగే ఒక అంశం మీద ఇంత. ఇప్పుడు ఫక్తు చీకటి ఒప్పందం. ఏపీ డైరెక్షన్ లోనే రేవంత్ సర్కార్ యాక్షన్ చేస్తున్న విషయం క్లియర్ కట్ గా తెలుస్తోంది. మన భద్రాద్రిని ముంచి పోలవరం నల్లమల సాగర్ లింకును కొనసాగించేందుకు రెడీ అయింది.
41.5 మీటర్ల వద్దే ప్రధాన ఏటపాక తూముకు ఎసరు పెడుతోంది. ఏటా సాధారణ వరదలతోనే సతమతమయ్యే పోలవరం స్టోరేజీ ప్రారంభమైతే ముప్పు పెరుగుతుందని తెలిసినా చంద్రబాబు అనే ఆంధ్ర పాలకుడు తన శిష్యుడైన తెలంగాణ పాలకుడితో కలిసి పాకులాడుతున్నాడు. పోలవరం నల్లమల సాగర్ లింకుతో అంచనాకు మించి వరద పోటు పెరుగుతుందని 300 టీఎంసీలు మళ్లించాలంటే ఏడాది పొడవునా నీటి నిల్వ తప్పదన్న నిబంధనలు తుంగలోకి తొక్కి సూచనలు పెడచెవిన పెడుతున్న ఏపీ సర్కార్ దూకుడుగానే ముందుకు పోతుంది. పోలవరం నల్లమల్ల సాగర్ లింకు లక్ష్యాలు నెరవేరాలంటే ఆ మేరకు నీటి నిల్వలు పెంచుకోవాలి. సుదీర్ఘకాలం డ్యాంలో నీటిని నిల్వ చేయాలి. వెరసే భద్రాచలానికి వరద సర్వసాధారణంగా మారనున్నది అనేది తేలిపోతుంది. రాముడి ఆలయం ఎల్లకాలం నీటిలో ఉండే ప్రమాదం పొంచి ఉంది. గోదావరికి వచ్చిన 500 ఏండ్ల వరదల సగటును తీసుకొని తొలుత 36 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి కెపాసిటీతో పోలవరం ప్రాజెక్టును ఏపీ డిజైన్ చేసింది. ఫలితంగా ఉమ్మడి ఏపీలో 7 మండలాలతో పాటు మొత్తంగా 384 గ్రామాలకు పైగా ముంపు ఏర్పడుతుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే పోలవరం ముంపునకు గురవుతున్న 7 మండలాలను కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ఏపీ విలీనం చేసుకుంది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు డిజైన్ ను ఏపీ మార్చివేసింది. 36 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచింది. క్రెస్ట్ గేట్లను 30 ఫీట్లకు దిగువకు దించింది. అదీగాక ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం 36 లక్షల క్యూసెక్కుల వరదకు సంబంధించి మాత్రమే పోలవరం ఎగువన ఉన్న ప్రాదేశిక ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ స్టడీని సిడబ్ల్యూసి చేయించింది. అప్పుడు డ్యామ్ డిశ్చార్జి స్థాయిని 140 అడుగులు అంటే 42.67 మీటర్ల నుంచి 135 అంటే 41.15 మీటర్లకు నిర్ధారించారు. ప్రస్తుతం ప్రాజెక్టు సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు డిజైన్ చేసింది. వరద డిశ్చార్జి స్థాయిని కూడా 140 అడుగులకు వ్యతిరేకంగా 148.5 అడుగులు అంటే 45.26 మీటర్లుగా మార్చడంతో అప్ స్ట్రీమ్ లో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ముంపు పెరగడం ఖాయం. కేసీఆర్ 10 ఏళ్ల హయాంలో చంద్రబాబు జగన్ ప్రభుత్వాలైనా ఎగువన మోదీ సర్కారైనా తెలంగాణ జలవనరులపై కన్నేసేందుకు సాహసించలేదు. కానీ ఇప్పుడు తెలంగాణను పాలిస్తున్నది తన దాసుడే కాబట్టి ఆంధ్రబాబు ఆడిందే ఆటగా చెలరేగుతున్నాడు. తమిళనాడులో రాజకీయ లబ్ధి పొందేందుకు అక్కడికి గోదావరి జలాలను తరలించుకుపోవాలన్న మోదీ ఎజెండాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. కేంద్రంలో మోదీ పార్టీ ఏళ్ల తరబడి తన్లాడిన కేసీఆర్ ప్రభుత్వం ఆ పాచిక పారనివ్వలేదు. ఎప్పుడైతే తెలంగాణలో ప్రభుత్వం మారిందో గోదావరి కావేరీ అనుసంధాన ప్రాజెక్టుపై దూకుడు పెంచారు. పొరుగున చంద్రబాబు సర్కార్ రెండోసారి కొలువుదీరిన తర్వాత ఆ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. వెతికే తీగ కాలికి తగిలినట్టుగా రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. 2 ఏళ్ల నుంచి 3 వైపుల నుంచి గోదావరి జలాల్లో మరోసారి తెలంగాణకు తీరని అన్యాయం చేసే పథక రచన ఒక్కో దశను దాటుకుంటూ ముందుకు పోతోంది. ఒక్కటి మాత్రం నిజం, నేటి కాంగ్రెస్ పాలకుల జల కుట్రలతో రేపటి తెలంగాణ గొంతెండబోతుంది. తెలంగాణ నీటి చెమ్మ మాయం కావడం ఖాయంగా కనిపిస్తుంది. మన రైతు కన్ను మళ్లీ వర్షించే చెడు కాలం దాపరించబోతుంది. గురువు చేతిలో కీలుబొమ్మలా మారిన తెలంగాణ పాలకుడు కన్ను మిన్ను కానకుండా మన జల వనరులను పక్క రాష్ట్రానికి దోచిపెట్టే కుట్రలను పదునెక్కిస్తున్నాడు. గోదావరి కృష్ణా జలాలు రెండూ తెలంగాణకు దక్కకుండా పోయే ఉపద్రవం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆనాడు వేర్వేరు పార్టీ జెండాలు కప్పుకున్న ఊసరు వేలులన్నీ ఇప్పుడు ఒకే విషవృక్షం మీద చేరి తెలంగాణ కుత్తుగా తెంచడానికి కత్తులు నూరుతున్నాయి. ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.